69:10. నేను గోనెపట్ట వస్త్రముగా కట్టుకున్నప్పుడు అశాశ్వతుడైతిని, ఉపవాసం ఉండి నేను కన్నీరు విడువగా నిందాస్పదమాయను. అనగా కొంతమందికి చెక్ అమ్మొస్తుంది. కొంతమందికి ఉపవాస ప్రార్థన అనేది కొంతమంది చేస్తున్నప్పుడు ఇతరులకి ఎలా ఉంటుందంటే అది వాళ్ళకి అయిష్టంగా ఉంటుంది. ఆ మాట వాళ్ళకి ఇష్టంగా ఉండదు. వాళ్ళు ఎవరైనా కావచ్చు, మన సంఘస్థులే కావచ్చు, లేక మన కుటుంబంలో భర్తే కావచ్చు, లేక భార్య కావచ్చు, తల్లిదండ్రులే కావచ్చు, విశ్వాసులే కావచ్చు, పిల్లలే కావచ్చు, ఇతర సంఘస్థులే కావచ్చు, ఎవరికైనా సరే ఉపవాస ప్రార్థన అన్నప్పుడు రాజే ఉపవాస ప్రార్థన చేస్తుంటే అది నిందాస్పదమైందట, హేళనకు కారణమైందట. అలాగే ఇతరులకు ఎలా ఉంది ఉపవాస ప్రార్థన అంటే? హేళనకు ఇష్టం లేదన్నమాట. కారణం వాళ్ళు చేయరు, చేసేవారిని చేయనిరు. తప్పేంటి? ఇప్పుడు 40 దినాలు చేస్తే ఏంటి, 41 దినం చేస్తే ఏంటి, 44.5 చెప్తే ఏంటి? అసలు వాట్ ఈస్ దిస్? ప్రార్థన చేసేటప్పుడు చేయనివ్వండి. అందులో మంచే ఉంది, మేలే ఉంది, కానీ దాంట్లో శాపము లేదు, దాంట్లో పాపము లేదు కదా. ఎందుకు విమర్శిస్తున్నారు? విమర్శించాల్సిన అవసరం ఏముంది? పాత నిబంధన గ్రంథంలో ఉపవాస ప్రార్థనలు ఉన్నాయి, కొత్త నిబంధనలో ఉపవాస ప్రార్థనలు ఉన్నాయి. ఉపవాస ప్రార్థన చేయడం అనేది దేవుని నమ్మినటువంటి, ఆయన ఎన్నిక చేసుకున్నటువంటి, ఏర్పాటు చేసుకున్న ప్రజలకు అలవాటు. వారికి ఉపవాస ప్రార్థనల యొక్క శక్తి వారికి తెలుసు, అందులో ఉన్నటువంటి బలము వారికి తెలుసు. అందుకనే పౌలు ఏమంటాడు? కొరింథీ రాసిన పత్రిక ఒకసారి చూద్దాం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన పత్రికలో ఆయన ఇలా చెప్తాడు. రెండవ పత్రిక 4వ అధ్యాయము 16వ వాక్యం. మైక్ ఎవరో ఒకరు చదవండి గట్టిగా, టైం వేస్ట్. కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. హల్లెలూయా. మా బాహ్య పురుషుడు కృషించుచున్న. ఎందుకు కృషించాలి అంటే ఇద్దరు పురుషులు ఉన్నారు. ఒకడేమో బయట కనబడేవాడు, ఒకడేమో కనబడనివాడు. అనగా శరీరము ఆత్మ కనబడుతూ శరీరము కనిపిస్తుంది. కనుక శరీరము భోజనం మానేస్తుంది, ఆత్మ భుజిస్తూ ఉంది. ఆత్మ భుజించుటకు శరీరము భోజనం మానేస్తూ ఉంది. ఆత్మ భుజించడం మానేస్తే శరీరం భుజిస్తుంది. శరీరము బలపడితే ఆత్మ బలహీనపడుతుంది, ఆత్మ బలపడితే శరీరము బలహీనపడుతుంది. అదే కదా మనము ఆ ఈక్వేషన్ కదా మనం చదువుకుంటున్నాం. బాహ్య పురుషుడు దినదినము కృషించుచున్నను, ఆంతరంగ పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. హల్లెలూయా. సో ఉపవాసం అనేది నీ ఆత్మీయ జీవితము దినదినము నూతన పరచబడుటకు నీవు ఆత్మీయంగా ఏర్పాటు చేసుకున్నటువంటి క్రమము. You have to be new every time because of your doing fasting and you are praying. నువ్వు ప్రార్థించుచున్నావు, నువ్వు ఉపవాసం ఉంటున్నావు. కారణం ఏంటంటే దినదినము నీ ఆత్మ ప్రభువులో నూతన పరచబడుచుండాలి. ఆమేన్. ఆత్మలో నూతన పరచబడుచుండాలి. ఆమేన్. ప్రార్థనలో నూతన పరచబడుచుండాలి. ఆమేన్. అనగా నీ వ్యక్తిగత జీవితము, ఆత్మీయ వికాసము ప్రతిదినము నూతన పరచబడుటకే నీవు ఉపవాస ప్రార్థనలు చేస్తున్నావు. అందుకనే బాహ్య పురుషుడు ఎలా ఉన్నాడు? కృషించిపోతున్నాడు. దాని కొరకు దిగులు పడాల్సిన అవసరం లేదు. కారణం నీ లోపల ఉన్నాడే ఆత్మ. ఆ ఆత్మ దినదినం ఏం చేస్తున్నాడు? నూతన పరచబడుచున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఇది ఏమండి, ఇదిలా
మామూలుగా ఉన్న వాళ్ళకి మాత్రం అర్థం కాదు. మామూలుగా ఉన్న వాళ్ళకి అర్థము కాదు. ఎలాగంట? ఎందుకు అర్థం కాదు? ఎందుకు అర్థం కాదు? అర్థం కాదు. దానికి కూడా ఒక వాక్యం చదవాల్సిందే నేను, లేకపోతే కుదరదు, మనకు అర్థమే కాదు. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడును గాక. కొరింథీ రాసిన పత్రికలోనే మనము ఒక వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. మొదటి పత్రిక 2వ అధ్యాయము 13వ వాక్యం నుంచి. మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో కాక ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు. ఏంటంట? ఆత్మ సంబంధమైన సంగతులు ఆత్మతోనే సరిచూసుకోవాలి. భౌతికమైన సంగతులు భౌతికముతో నువ్వు సరిచూసుకుంటే సరిపోతుంది, కానీ ఆత్మ సంగతులు భౌతికముతో సరిచూసుకుంటే నువ్వు సరిపోల్చుకోలేవు. దానికి అర్థం కాదు, భౌతికానికి అర్థం కాదు, శరీర సంబంధానికి అర్థం కావు. కనుక అపోస్తలుడైన పౌలు ఏం చెప్తాడంటే, మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో కాక ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు. అంటే నీకేం కావాలి? ఆత్మ కావాలి. ఆమేన్, హల్లెలూయా. అనగా నీకు పరిశుద్ధాత్మ కావాలి, నీకు పరిశుద్ధాత్మ అభిషేకం కావాలి, నీకు పరిశుద్ధాత్మ జ్ఞానము కావాలి, నీకు పరిశుద్ధాత్మ సంకల్పము కావాలి, పరిశుద్ధాత్మ దేవుడు నడిపింపు కావాలి. అప్పుడే ఆత్మ సంగతులను నువ్వు ఆత్మతో గ్రహించగలవు. ఆత్మ సంగతులను భౌతికముతో శరీర సంబంధముతో లౌకిక జ్ఞానముతో మనుష్యత జ్ఞానముతో నువ్వు గ్రహింపలేవు. ఒకవేళ మీరు అనుకుంటున్నారేమో ఈ 40 దినాలు మనుష్య జ్ఞానంతో కాదు, మనుష్య జ్ఞానముతో ఇది పెట్టలేదు. ఇది సంఘము యొక్క అభివృద్ధి కొరకు, ఆత్మీయ అభివృద్ధి కొరకు, ఆత్మ వికాసము కొరకు, మనము నూతన బలము పొందుట కొరకు, మన జీవితము ప్రభు రూపంలోనికి మార్చబడుటకు దేవుడు మనకి ఇచ్చినట్టు అవకాశం ఇది. ఎవరు చేస్తారో ఎవరు బతుకుతారో ఎవరికేం తెలుసు? డబ్బిమ్మని కూర్చుంటామేమో, చచ్చి కూర్చుంటామేమో, ఎవరు తెలుసు? ఉన్న సమయంలోనే మన జీవితాన్ని మార్చుకోవాలి. హల్లెలూయా. దేవుడిచ్చిన సమయంలోనే ఆయన రూపంలోనికి మార్చబడ్డానికి ఒక అడుగు ముందుకేయాలి. ఇంట్లో కూర్చుంటే ఎవరు అడగరు మనల్ని? మనం పట్టుకుంటారు ఎవరైనా? లేదు కదా. ఇంట్లో పడుకుని నిద్రపోతే ఎవరు అడుగుతారు మనల్ని? ఎవరు అడగరు కదా. మనకున్నట్టు బాధ్యత ఏంటంటే, ప్రభువా నాకు ఇచ్చిన సమయంలో నేను కొద్దిగైనా నీ రూపంలోకి మార్చబడాలి. కనీసం నీ చెవులాగానే మారాలి, కనీసం నీ ముక్కులాగానే మారాలి, కనీసం నీ కన్నులాగానే మారాలి. అనగా నీ శరీరంలో ఏదో ఒక అవయవలాగా నేను మారడానికి ఇష్టపడుతున్నా. అనగా నీ శరీరానికి వెలుపట కంటే, నీ శరీరానికి వెలుపట జీవించడం కంటే, నీ శరీరంలో ఒక చిన్న అవయవమై, ఒక గోరై, నీ చిటికిన వేలై నీ శరీరంలో ఒక భాగముగా నేను ఎదగడం అనేది నాకు ఆశీర్వాదం. నన్ను మార్చాలాగా నేను నీలో ఉండాలి. నీ శరీరంలో ఒక అవయవమై ఉండాలి. అది గుర్తింపు పొందినా గుర్తింపు పడకపోయినా నీ సేవలో నేను ఉండడానికి నా జీవితాన్ని మార్చు. ఆమేన్, హల్లెలూయా. అది నువ్వు వెళ్ళిపోతుంటే ఏం ప్రయోజనం? ఏం ప్రయోజనం కాదు కదా. మనుష్య జ్ఞానంతో పోల్చుకోవద్దు. అసలు మనుష్య జ్ఞానానికి దైవ జ్ఞానానికి అసలు పడదు. అందుకనే మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో కాక, వద్దు, కొట్టేసాడు దాన్ని. మనుషుల మాటలు వద్దు, మనుషుల జ్ఞానము కూడా వద్దు, ఈ లోక జ్ఞానం వద్దు, దెయ్యముల జ్ఞానము వద్దు, ఆత్మ దేవుని జ్ఞానముతో. ఆమేన్, హల్లెలూయా. ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు ఆత్మ నేర్పు మాటలతో వీటిని గూర్చియే మేము బోధించుచున్నాము. హల్లెలూయా. సో చరిత్ర చెప్పవచ్చు. 40 దినాల చరిత్ర ఎలా ఉంది, 4వ శతాబ్దం ఎలా జరిగింది, 3వ శతాబ్దం ఎలా జరిగింది, 16వ శతాబ్దం ఎలా జరిగింది, మనకు 18వ శతాబ్దం ఎలా జరిగింది, ఇలా చెప్పుకోవచ్చు చరిత్ర. కానీ నీ జీవితం మార్చబడాలి అంటే పరిశుద్ధాత్మ దేవునికి నువ్వు విధేయత చూపించాలి. చరిత్ర చదివితే నీకు జీవితం మారదు, చరిత్ర చదివితే మారదు. పరిశుద్ధాత్మ దేవుడు నీ జీవితాన్ని చదివితే నీ జీవితం మారిపోద్ది.
ఆయన నీ జీవితాన్ని చదవాలి. నువ్వు ఇలాంటివి, నేను ఇలాంటి దాన్ని అని ఆయన చెప్తే మన జీవితం మారుద్ది. ఎన్ని చరిత్ర పుస్తకాలు చదివినా నువ్వు మారు. పరిశుద్ధాత్మ గద్దింపుకైతే మారిపోతావు. ఆమేన్, హల్లెలూయా. చూడండి ఇంకేమంటున్నాడు, ఆత్మ నేర్పు మాటలతో వీటిని గూర్చి మేము బోధించుచున్నాము. ప్రకృతి సంబంధి అయిన మనుషుడు, చదవండి, దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు. ప్రకృతి సంబంధమైన మనుషుడు, a natural person, an ordinary person cannot agree with the spirit of the Lord. ఎప్పుడు కూడా ఆత్మదేవునితో వాడు ఏకీవించడు. వాడు ఎంతసేపటికి లోక సంబంధమైన 40 దినాలా, 3 దినాలు చేస్తే, 1 దినం చేస్తే, 40 దినాలే చేయాలా, చేస్తేమి? మేము అడుగుతున్నాం, చేస్తేమి? వాట్ ఈస్ ద రాంగ్ ఇన్ ఇట్? 3 దినాలా? నువ్వు ఎందుకు చెప్పాలి 3 దినాలని? అంటే 3 దినాలు చెప్పచ్చు, మేము 40 దినాలు చేయకూడదా? చేస్తే నీకేంటి? ఇప్పుడు నీకు నొప్పి ఏంటి? నీకు బాధ ఏంటి? మేము ఈ 40 దినాలని మా జీవితం మార్చుకోవాలని, యేసుప్రభు రూపంగా మార్చబడాలని ఇది అవకాశాన్ని తీసుకొని మేము ప్రార్థనాపూర్వకంగా ఆత్మీయంగా మేము ప్రారంభిస్తున్నాం. నిజంగా నువ్వు ఆత్మ సంబంధం అయితే, ప్రభువా ఆ 40 దినాలు చేసే వాళ్ళని ఆశీర్వదించు ప్రభు అని చెప్పాలి. ఆమేన్. దేవుడు వారిని ఆశీర్వదించును గాక, దేవుడు వారి జీవితాలను మార్చును గాక, దేవుడు ఆ సంఘాన్ని దీవించును గాక, ఆయన రూపంలోనికి మార్చబడును గాక. అవును, ఎంతమంది ప్రపంచంలో 40 దినాలు దేవుని యొక్క వాక్యం చదువుతున్నారో, కూర్చుని మోకరించి ప్రార్థిస్తున్నారో, వారి జీవితాన్ని దేవుడు మార్చివేయను గాక. అది మనం సంతోషంగా అంగీకరించాలి. ఎప్పుడు చూసినా చేసే వాడి మీద ఇప్పుడు ఏడుస్తాడు. ఎవడు? చేయలేనోడు. వీడు తినలేడు, వీడు కడుపు ఇంతే. వాడు ఎంత తింటున్నాడు, అమ్మో వాడు ఎంత తినేస్తున్నాడే. నువ్వు పెట్టవు, పెట్టేవాడు తింటే నీకేం బాధ? ఎవరో పెడుతున్నాడు, వాడు పోయి ఇన్ని తింటున్నాడు. వాడు ఎంత తినేస్తున్నావు చూడు, ఎంత తినేస్తున్నాడు. నీకేం బాధ ఏంది అసలు? నీకు నొప్పి ఏంటి? నీ ఇంట్లో తింటున్నాడా? అయితే నువ్వు వండి పెట్టావా? నీవేమన్నా డబ్బులు ఖర్చు పెడుతున్నావా? ఎవడో పెడితే తిండి వాడు తింటుంటే పాపం వాడి పరిస్థితి ఏంటో. మా చిన్నతనంలో ఏవిఎన్ స్కూల్ ఉండేది, ఎలిమెంటరీ స్కూల్ ఉండేది. ఎలిమెంటరీ స్కూల్ స్టూడెంట్ నేను. మాకు చిన్న తలుపు ఉండేది, పెద్ద తలుపు వేసేస్తారు, చిన్న తలుపు నుంచి వెళ్ళాలి. ఇక్కడ చిన్న హోటల్ ఒకటి ఉండేది ఈ ప్రక్కన. ఆ హోటల్లో భోజనము తిన్న తర్వాత ఆ విస్తరాకులు మా స్కూలు పక్కన, గోడ పక్కనే తొట్టులే వేసేవాళ్ళు. అక్కడున్నటువంటి పేదలు, అన్నం లేని వాళ్ళు, అలా కోతులు ఆడించుకుంటూ ఉండేవాళ్ళు. వాళ్ళు వచ్చి ఆ ఇస్త్రాకులు ఉంటే అన్నమంతా ఒక చోట కూర్చుకునేవాళ్ళు. ప్రతి ఇస్త్రాకును తీసి నా చాలా బాధ, కన్నీరుగా పెట్టా అది చూసినప్పుడు. అంతా తీసి ఒక చోట వేసి వాళ్ళు తింటూ ఉంటే నిజంగా చాలా బాధ వేసేది. ఏంటి వీళ్ళు అంటే, వాళ్ళకి అసలు అన్నం తిని ఎన్ని రోజులు అయిందో. నీకు అది అసహ్యం కావచ్చు, నిజమే, అసహ్యమే. ఎవడెవడో వదిలిపెట్టినటువంటి అంగిలి మెతుకులను తినడం అనేది మంచి పద్ధతి, ఎందుకంటే నీకు ఆ స్థితి లేదు కాబట్టి వారు ఓకే. కానీ ఆ ఎంగిలి మెతుకులు కూడా తినలేని పరిస్థితులు ఉన్న వాడిని చూసి, చిచి వీడేంది ఎంగిలి మెతుకులు తింటున్నాడు అంటున్నావు చూసావు. అప్పుడు నువ్వేం చేయాలి? అరే బాబు, నువ్వు ఎంగిలి మెతుకులు తినమాకరా, నువ్వు మా ఇంటికి రా, నేను తీసుకెళ్తాను, మా ఇంట్లో మంచి భోజనం ఉంది, నేను పెడతాను, తీసుకొచ్చి వాళ్ళు పెట్టాలి. లేదా నువ్వన్నా ఇంట్లో తీసుకొచ్చి వాళ్ళకన్నా పెట్టాలి. ఇది చేయవు, అది చేయవు, అబ్బా ఎంగిలి మెతుకులు తింటున్నా ఈడు అంటావా? బుద్ధుని బుద్ధులను మాట్లాడుతున్నావా? అమ్మ పెట్టదంట, అడక తినేదట. ఇదే మన బ్యాచ్. అలా వాక్యము, ఆత్మీయ ఆహారం పెడతాను తిని. మనోడు ఉన్నాడు, వాడికి ఎవరు పిలిచి అన్నం పెట్టరు. కానీ ఇక్కడ ఏదైనా వివాహం జరిగినా, ఏదైనా మెమోరియల్ మీటింగ్స్ జరిగినా, ఏదైనా స్పెషల్ మీటింగ్స్ భోజనాలు పెట్టినా వాడు కూర్చుంటే అరగంట లేడు తింటానే ఉంటాడు. కారణం వాడు ఎప్పుడు తింటాడో తెలియదు, ఎన్ని రోజుల కన్నా తింటాడో తెలియదు, ఎవరు భోజనం పెడతా కూడా తెలియదు. అమ్మో వీడు ఇంత తింటున్నాడే అనడం తప్పు కదా. పొరపాటును ఇంకొకసారి నోరు తెరిచి వాడు ఎంత తింటాడు అన్నాడా, నీకు లేకుండా చేసేస్తాడు దేవుడు.
నువ్వు పెట్టవు, పెడితే వాళ్ళు తినేటప్పుడు వీడు ఇంత కడుపు ఉంది అంత కడుపు ఉంది నువ్వు మళ్ళీ విమర్శిస్తావు. నువ్వు జాగ్రత్త పెట్టుకోవాలా. ఉన్నవారి దగ్గర ఉన్నది కూడా తీసేస్తాడంట ఆయన. ఆత్మ అభిషేకం పొందిన వాళ్ళు దేవుని యొక్క వాక్యం చెప్తే వినండి, ఆత్మలో సంతోషించండి, ఆత్మలో కూర్చుకోండి, ఉపయోగించుకోండి. ఈ యొక్క అవకాశం దేవుడు ఇచ్చాడు, ఈ 40 ఏళ్ళ అవకాశము, దాన్ని కూర్చుకొని దాన్ని మనం ఉపయోగించుకొని మన జీవితాలు మార్చబడడానికి ప్రయత్నం చేయండి. అంతేగాని 40 దినాలు ఎవడు చేయమన్నాడు, అది ఎవరు చేయమన్నారు, ఆ రోజు అది చేశారు, ఈ రోజు ఇది చేశారు, అది వాళ్ళ ఆచారం, ఇది వీళ్ళ ఆచారము. ఈ మాట వినడం మా గ్రహచారం. ఆత్మీయంగా ఎదగడానికి నీకు ఏది అవసరమో దేవుడు నీకు ఏ అవకాశం ఇచ్చాడో దాన్ని ఉపయోగించుకో. అది పాటలే కాదు, అది వాక్యమే కాదు, అది బోధే కాదు, అది ఏదైనా సరే దైవ సంబంధమైనది ఏదైనా సరే నీ ఆత్మీయ క్షేమం నిమిత్తము దేవుడు నీకు ఇస్తే దాన్ని అనుభవించు నువ్వు. ఆమేన్. విమర్శించద్దు. విమర్శించడం వలన నువ్వు పొందుకునేది ఏమీ లేదు, పోగా నీకున్నది కూడా ఊడిపోద్ది. కనుక బాహ్య పురుషుడు దినదినము కృషించుచున్నాను, ఆంతరంగంలో పురుషుడే నూతన పరచబడుచున్నాడు. అసలు అది కనపడదు కంటికి. బాహ్య పురుషుడు కృషించేది కనిపిస్తుంది, కానీ ఆత్మలో అనగా దేవుని యొక్క పరిశుద్ధాత్మ మనల్ని ఒప్పిస్తున్నప్పుడు, మన ఆత్మ పరిశుద్ధాత్మతో ఏకీపించుతున్నప్పుడు మన ఆత్మ నూతన పరచబడేది ఎట్ట కనిపిస్తుంది? తింటుంటే శరీరం బాగా కనిపిస్తుంది, శరీరం అభివృద్ధి పొందుతుందని. మరి ఆత్మ అభివృద్ధి పొందేది మన ఊహల ద్వారా, మన చూపుల ద్వారా, మన ప్రవర్తన ద్వారా, మన నడక ద్వారా, మన యొక్క మాటల ద్వారా, వీటి ద్వారా నువ్వు దినదినము నూతన పరచబడుచున్నావని సమాజము, సంఘము, సహవిశ్వాసులు, కుటుంబీకులు, తల్లులు, తండ్రులు అందరూ గమనిస్తారు, తెలుసుకుంటారు. 40 దినాలు ఉపవాస ప్రాంతంలో కొనసాగిన తర్వాత కొంత మార్పు వచ్చింది. అది లేకుండా ఉంటే మేము పెట్టే కేకులన్నీ వేస్టే. వాక్యం ఇన్ని రోజులు చెప్పడం కూడా వ్యర్థమే. ఆ వాక్యము నిన్ను మార్చాలి, నన్ను మార్చాలి. అది రెండుంచెలు గల ఖడ్గము. అది నీకు తెగుద్ది, నాకు తెగుద్ది. అది నీకు అవసరం, అది నాకు అవసరం. అది నిన్ను జీవింపజేస్తుంది, నన్ను జీవింపజేస్తుంది. కనుక ఆ వాక్యాన్ని నేను ప్రకటిస్తున్నా, నేను దాన్ని అనుభవించాలి. వింటున్నా, మీరు దాన్ని అనుభవించాలి. దేవునికి మహిమకరంగా జీవించాలి. ఆమేన్. హల్లెలూయా. చూడండి, ప్రకృతి సంబంధమైన మనుష్యుడు అంటే ఉన్నారు రెండు రకాలు ఉన్నారు. ఇద్దరు, ఒకడేమో దైవ సంబంధమైన వాడు, ఒకడేమో శరీర సంబంధమైన వాడు. శరీర సంబంధమైన వాడు ప్రకృతి సంబంధమైన వాడు, ఆత్మ సంబంధమైన వాడు దైవ సంబంధి. ఇద్దరున్నారు కుమారులు. ఒకడు ముందు పుట్టాడు, ఒకడు వెనకాల పుట్టాడు. వెనకాల వచ్చాడు, ముందు వచ్చాడు. వాడేమో ఎర్రగా ఉన్నాడు, వీడేమో నల్లగా ఉన్నాడు. ఊరికే చెప్తున్నాను నేను. వాడి పేరు ఎర్రని వాడు కాబట్టి పక్కన వాడి పేరు ఏమవుతుంది? నల్లని వాడే అవుతుంది. ఎదుటోడు మంచోడు అంటే వీడు చెడ్డోడనే కదా లెక్క. మొదటోడు ఎర్రటోడు అంటే చిన్నోడు నల్లటోనే కదా. పెద్దోడు చాలా పొడుక్కుంటాడంటే చిన్నోడు పొట్టుకుంటాడనే కదా. ఇక చెప్పాలి నా దాని వ్యతిరేకంగా ఇది చెప్పాల్సిన అవసరం లేదుగా. ఎర్రోడు ఏం ప్రయోజనం? ముందే పుట్టాడు, ఆకలికి తట్టుకోలేకపోయాడు. తమ్ముడి దగ్గరికి వచ్చారు, అరే నాకు ఆకలి వేస్తుందిరా, ఆ చిక్కుడుకాయల కూర పెట్టమంటారా. నేను ఎట్ట పెడతాను, నాకు కూడా ఆకలే కదా, నీ పొట్టే కదా నాకు కూడా, నీ ఆకలే కదా నాకు కూడా, ఎందుకు ఇస్తాను? నువ్వు ఎప్పుడైనా వేటాడి ఎప్పుడైనా నాకు పెట్టావా? ఎప్పుడైనా నాకు అంత మాంసం పెట్టావా? అంత బిర్యానీ పెట్టావా? వండుకొని నువ్వే చక్కగా ఫ్రై చేసుకుని ఒక్కడే తిన్నావు కదా. ఏమన్నా ఏం తిన్నావంటే ఈరోజు వచ్చి ఇంకా సూపర్గా చేశారా, తినేశాను, కనీసం ఒక మొక్కన పెట్టావా? లేదు కదా. ఇప్పుడేదో పరిగెత్తుకొని వచ్చి ఏదో నా దగ్గర ఉన్నదో కొట్టేయడానికి చూస్తున్నావా? అబ్బాయి ఇచ్చేది లేదన్నాడు. కాదు తమ్ముడు, ఒకసారి ఆలోచించు. నేను చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నాను, చచ్చిపోతున్నాను నేను. ఎందుకు చచ్చిపోతావయ్యా? ఒక్క పూట తినకపోతే చచ్చిపోతావా? 40 దినాలు బతుకుతాడు అన్నం తినకుండా. కాదురా నేను చచ్చిపోతున్నాను. సరే, నువ్వు అంతగా బ్రతులాడుతున్నావు కాబట్టి నేను నా ఆకలి మార్చుకొని, ఆ కడుపు మార్చుకొని నీకు ఇచ్చేస్తా నా కూర. కానీ దానికి ప్రత్యామ్నాయంగా నువ్వు నాకు ఒక సహాయం చేయాలి. ఏంట్రా చెప్పు. రేపు కావాలంటే 2 జింకలు కొడతా, 4 కుందేళ్ళు తీసుకొస్తా. అది కాదు నాకు కావాల్సింది. నీ కుందేళ్ళు వద్దు, నీ జింకలు వద్దు.
నాకు కావాల్సినంత తెలుసా? చెప్పు, ఇప్పుడే చెప్పు, ఇప్పుడే చెప్పు, ఇప్పుడే చెప్తా విను. నేను కడుపులోనే నీ కాలు పట్టుకుని లాగా, దొరకలు, నువ్వు మిస్ అయిపోయావు, అక్కడే మిస్ అయిపోయావు. నేను వెనక్కి లాగి నువ్వు ముందుకు పోవాలనుకున్నా, మిస్ అయిపోయావు. ఇప్పుడు దొరికింది నాకు ఛాన్సు. నువ్వు ముందు పుట్టావు కదా, నేను వెనకాల పుట్టావు కదా. అవును, నేను అన్నా నువ్వు తమ్ముడు. ఇప్పుడు అట్ట కాదు, ఇప్పుడు నేనన్నా నువ్వు తమ్ముడు, ఓకేనా? నాకు అర్థం కాలేదురా. అర్థం పెట్టాడు, చెప్తా విను. నువ్వు జ్యేష్ఠుడివి, నేను కనిష్ఠుడిని. కనిష్ఠుడైనా కూడా నేను జ్యేష్ఠుడిగా ఉండాలి. నువ్వు ఒప్పుకుంటే నేను జ్యేష్ఠుడిని అవుతా. కాసేపు ఆలోచించాడు. ఇది ఎంతవరకు నిజము, ఎంతవరకు సాధ్యము, అసాధ్యాలు నేర్చుకొని ఆలోచించి, ఇది అయ్యేదా, పెట్టేదా, చేతికి దొరికేదా, పంటి కింద నవిలేదా, కంటితో చూసేదా, ఏమన్నా ఉంటుందా? ఇది ఎందుకు పిచ్చాడు వాడు, తమ్ముడు వెనక పుట్టింది అందుకే వాడికి ఏమి తెలియదు. సరిపో అన్నాడు. సరిపో కాదు, ఒట్టి తొడకిని చేపెట్టు. ఈ రోజు నుంచి నేను తమ్ముడిని, నువ్వు అన్నపో అన్నాడు. ఓకే, తినేయి. మొత్తం ఊడ్చేసాడు, ఏం మిగల్చలా. ఎంత ఆకలితో ఉన్నాడో మొత్తం నాకేసాడు, డేక్ష నాకేసాడు. ఏమన్నా 2 ముక్కలను మిగిలిస్తాడేమో, చిక్కుడుకాయ ముక్కలు అంటే ఏం మిగిల్చలా. చూశాడు, మొత్తం నాకేసాడు. అని తుడుచుకొని కొట్టు నీళ్ళు తాగి బాయ్ అని చెప్పి వెళ్ళిపోయాడు. ఎవరు? ఎర్రటోడు. అర్థమైందా? వాడు అనగా ఏశావు శరీర సంబంధి, ప్రకృతి సంబంధి, ఆత్మ జ్ఞానము లేదు. వెనకాల పుట్టినా చిన్నవాడైనా ఆత్మజ్ఞానం ఉంది. ఆ జ్యేష్ఠత్వం నాకు కావాలి, నేను జ్యేష్ఠుడు కావాలి, ఆ జ్యేష్ఠపు ఆశీర్వాదము పుట్టుకతోనే నాకు రావాలి అని కోరుకున్నవాడు ఆత్మ సంబంధి. ఈ ఆత్మ సంబంధి విషయం ఇక్కడ రాస్తాడు. ప్రకృతి సంబంధమైన వాడు ఆత్మ సంబంధ విషయాలు ఏషావుకి ఎట్ట అర్థం కాలేదో, ఈ రోజున్నటువంటి ఏషావు సంతానం ఉన్నారే, ఈ జనాంగము ఆత్మ సంబంధం వాళ్ళకి అర్థం కాదో గట్టి సభలు కొట్టండి. అర్థం కాదు వాళ్ళకి. నువ్వు ఎన్నెన్నే చెప్పు, ఆత్మ సంగతులు గ్రహించలేరు, వాళ్ళకి అర్థం కాదు. దేవుడు వాళ్ళ నేత్రమును అలా మూసేసాడు. నీకు ఇది చాలరా బాబు, చుక్కుడుకారు కొత్తిని వెళ్ళిపో, బతికిపో అన్నాడు. ఆమేన్. మనం కూడా అంతే. నీకు ఎప్పుడైతే ఆత్మనేత్రం తెరవబడుతుందో అప్పుడు దేవుని వాక్యంలో ఆత్మ సత్యాలు నీకు బోధపడతాయి. ఆమేన్, హల్లెలూయా. కనుక ప్రకృతి సంబంధమైన వాడు ప్రకృతి సంబంధం వాటితోనే సరిపోల్చడానికి ప్రయత్నం చేస్తాడు. అది సరిపోల్చలేకపోయాడనుకో వదిలేస్తాడు దాన్ని. దేవుని ఆత్మ విషయములను వాడు అంగీకరింపడు. ప్రకృతి సంబంధం ఏదంట, దేవుని యొక్క ఆత్మ విషయములను అంగీకరించిన వాడు దాన్ని తోసేస్తాడు. చులకన ప్రాయంగా తీసేస్తాడు. ఇదేమి లేదులే, ఉపవాస ప్రార్థన ఇదేమి లేదు, ప్రార్థన అది పని కాదు, ఆ వాక్యం అదంత అవసరం లేదు, ఆదివారం గుడికి పోతే చాలు. అంతేగా ఈ శీల సమాజం కూడా అంతే. ఈ శివ ఎంతమంది స్త్రీలు వస్తారో ఒక్కడు రాదు శీల సమాజానికి. ఏముంది లేదు శీల సమాజం, ఆమె వాక్యం చేస్తుంది, ఈమె పాటలు పాడుతుంది, ఆమె దానికి మనం పోయేది. పాటలు పాడేదానికి దానికోసం మీరు వచ్చేది? వాట్ ఈస్ దిస్? దేవుని కోసం కాదా మీరు వచ్చేది? మీరు దేవునితో మాట్లాడుకోవడానికి కాదా మందిరానికి వచ్చేది? స్త్రీలారా, దేవుని యొక్క ఆశీర్వాదాలు నీ కొరకు, నీ భర్త కొరకు, నీ కుటుంబం కొరకు, నీ బిడ్డల కొరకు, నీ చెల్లెల కొరకు, అక్క కొరకు తీసుకెళ్తాను కదా నువ్వు దేవుని మందిరానికి వచ్చేది. ఎవరో వాక్యం చెప్తారో, ఎవరో పాటలు పాడతారు, దీనికోసమా? అంటే మీరు ప్రకృతి సంబంధులేగా, మీరు ఆత్మ సంబంధులు కాదు. ఎంతమంది సంఘం ఉంది. మొన్న ఒక అతను అడుగుతున్నాడు, సార్ ఇది చాలా పాత చర్చి కదా. అవును, పాత చర్చి. సార్ లోపల ఎంతమంది కూర్చుంటారు సార్? ఆ లోపల ఒక 600 నుంచి 700 కూర్చుంటారా? బయట ఒక 700 మంది 800 మంది, ఒక దాదాపు 1000 మంది కూర్చుంటారా? అవునా, లోపల అంతమంది పడతారా? మరి అంతమంది పడుతున్నప్పుడు ప్రార్థనకి ఎంతమంది వస్తారు? అంతమంది రావు. ఎందుకంటే ప్రకృతి సంబంధులు ఎక్కువ, ఆత్మ సంబంధులు తక్కువ. శివ సమాజంలో కూడా ప్రకృతి సంబంధులు ఎక్కువ అంటే ఎగ్గొట్టే వాళ్ళని అర్థం, ఆత్మ సంబంధులు తక్కువ అంటే వచ్చేవాళ్ళని అర్థం. కనుక నీవు ఎప్పుడైతే ఆత్మలు ఎదుగుతావో ఆశ
వాక్యం చదవాలి, వాక్యం వినాలి, పాటలు పాడాలి, వాక్యం వినాలి, మోకరించాలి, ప్రార్థన చేయాలి. ఆ ఆశ అసలు అది ఆ ఆశ ఆరదు, ఇంకా ఆ తృప్తి తీరదు, ఇంకా 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 ఇంకా. బిర్యానీ తినేవాడికంట ఎప్పుడు బిర్యానీ పెట్టినా తింటానే ఉంటాడు వాడు. నాకు పాయాసం అంటే ఇష్టం. నిద్ర లేపి మా అమ్మ, రే చంటి పాయాసం చేసి అంటే పెట్టమని, నిద్రపోతున్నాను అనే మాటేలే. కావాలంటే తాగేసి నిద్రపోతాం, కావాలంటే పాయాసం అంటే తినేవాడికి ఎప్పుడు పెట్టినా ఇష్టమే. దానికి ఒక సమయము, ఒక కారణం అంటూ ఉండదు. ప్రకృతి సంబంధమైన వాడు ఆత్మ సంబంధ విషయాలు అస్సలు వాడు ఒప్పుకోడు, అంగీకరింపడు. అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి. ఉపవాస ప్రార్థన చేసే వాళ్ళని చూస్తే వాళ్ళకి వెర్రితనంగా ఉంటుందంట. ఏం ప్రయోజనం లేవు, చేయని ఏం చేస్తారో చేసుకుని ఏం చేసి ఏమైంది? వాళ్ళు అట్టే ఉన్నారు, మనం ఇట్టే ఉన్నాము, ఏమి తేడా? కాకపోతే 40 దినాలు వాడు కడుపు మార్చుకుని ఏవో దేవుడు అంటూ పోయారు, మనం హ్యాపీగా తినేసి నిద్రపోయాం. వాళ్ళు అట్టే ఉన్నారు, మనం ఎట్టే ఉన్నాం అనుకుంటాం. ఆ తర్వాత తెలుస్తుంది ఎవరు ఎట్టుంటారో. ఆ తర్వాత తెలుస్తుంది ఎవరు ఏ విధంగా ఉంటారో. ప్రియమైన దేవుని బిడ్డారా, లోపల ఉన్నటువంటి ఆత్మ దినదినము నూతన పరచబడుచున్నట వ్యక్తిగతంగా నాకు అర్థమవుతుంది. ఆమేన్. నేను ఏ విధంగా మార్పు చెందానో, ఏ విధంగా నేను మార్చుకున్నానో, నా జీవితాన్ని ఏ విధంగా దేవునికి అనుకూలపరుచుకున్నానో అది నాకు తెలుసు. కనుక వ్యక్తిగత అనుభవానికి రాకపోతే నువ్వు కూడా ప్రకృతి సంబంధమే. అవి అతనికి విర్రితనముగా ఉన్నవి, అవి ఆత్మానుభవము చేతనే వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపజాలడు. ఆమేన్. చేత కదా. ఇంకా బాహ్య పురుషుడు కృషించుచున్నప్పటికీ ఆంతరిక పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. దినదినము బాహ్య పురుషుడు బలహీనపరచబడుచున్నాడు. అప్పుడు దినదినం అంటే అర్థం ఏంటి? ఉపవాసం ఎప్పుడు? దినదినము. కృషించేది ఎప్పుడు? దినదినము. అభివృద్ధి పొందేది ఎప్పుడు? దినదినము. అయితే బాహ్యము కృషిస్తుంది, ఆంతర్యము నూతన పరచబడుతున్నది. కనుక దినదినము చేస్తుండాలి, దినదినము అభివృద్ధి చెందుతుండాలి. దానికి 40 దినాలు కాదు, ఇది ఒక అవకాశం దేవుడు ఇచ్చాడు మనకు. ఈ అవకాశాన్ని మనము అందిపుచ్చుకొని ఈ అవకాశాన్ని మనము మన ఆత్మ జీవితాన్ని మార్చుకోవడానికి ఇష్టపడ్డామా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అది గొప్ప కార్యం మన జీవితంలో. కనుక మీరు ఎగ్గొట్టొద్దండి. పాస్టర్ గారు రాలేదు కాబట్టి ఈరోజు సెలవు ప్రకటిస్తాం అనుకోవద్దండి. మందిరంలో ఎవరు ఉంటారు? ఫ్యాన్లు ఉంటాయి కదా, మందిరంలో కుర్చీలు ఉంటాయి, మందిరం లైట్లు ఉంటాయి. ఎప్పుడు మందిరంలో దేవుడు ఉంటాడని రావు మనం. పాటలు పాడేవాళ్ళు వచ్చారా, మైకులు పెట్టేవాళ్ళు వచ్చారా, మొదటి పాట అయ్యిందా, దీనికోసం వస్తాం మనం. మందిరంలో దేవుడు ఉంటాడు, దేవుడు మనం చూస్తాడు, దేవుడు మన కోసం ఎదురు చూస్తుంటాడు. మనం మొట్టమొదటికి వెళ్ళి మొదటి ఆశీర్వాదం నేనే పొందుకోవాలి అని ఆశతో ఎవరైనా వస్తున్నారా? అబ్బా మీకు ఫస్ట్ వచ్చిన వాళ్ళకే నీకు లోన్ వచ్చేస్తుందంటే మొదట మనమేముంటావుగా లోన్ తీసుకోవడానికి? బాహ్య పురుషుడు కృషించిపోవాలండి, నశించిపోవాలి. అనగా లోక సంబంధమైన ఆశలు, లోక సంబంధమైన క్రియలు, లోక సంబంధమైనటువంటి ఆచరణ, లోక సంబంధమైనటువంటి కోరికలు ఇవన్నీ కూడా కృషించిపోయి ఆత్మ సంబంధమైన విషయాల్లో దినదినము మనము నూతన పరచబడుచుండాలి. ఆమేన్. అది ఒక దినము జరిగే పని కాదు. ఓవర్ నైట్ ఇట్ విల్ బి హ్యాపెన్. ఓకే, రాత్రి జరిగే పని కాదు. అది దినదినము జరిగేటువంటి ప్రక్రియ, దినదినము జరిగేటువంటి ప్రక్రియ. కారణం దినదినము మనకు శోధన, దినదినము మనకు పాపము, దినదినము మనము అతిక్రమములు, వాటన్నిటిలో నుంచి బయటికి రావాలంటే దినదినము మనం నూతన పరచబడుచుండాలి. నూతన పరచబడడానికి మనము ఒప్పుకోవాలి. అదే దేవుడు మనకు నేర్పించేది. నువ్వు ఒప్పుకోకపోతే దేవుని దగ్గర నుంచి నీకే ఆశీర్వాదాలు రావు. ఈ ప్రయాసంతా వ్యర్థమే.
ఈ ప్రయాసంతా నన్ను నేను నలగొట్టుకోవడం వ్యర్థమే, మిమ్మల్ని మీరు నలగొట్టుకోవడము వ్యర్థమే. అపోస్తలుడు పౌలు అదే చెప్తాడు. ఏ విధమైన చేతనైనా సరే నేను యేసు యొక్క పునరుద్ధాన బలము ఏంటో తెలుసుకోవాలని నన్ను నేను నలగొట్టుకుంటూ నా శరీరాన్ని నేను లోపరుచుకుంటున్నాను. అంటే శరీరం అడ్డమైపోయిందన్నమాట. దేనికి? దేవుని యొక్క శక్తిని కనుగొనడానికి, అనగా దేవుని యొక్క మహిమను చూడడానికి, అనగా దేవుని యొక్క బలాన్ని నేను అనుభవించుటకు నా శరీరమే నాకు అడ్డుబండగా ఉంది. శరీరం అడ్డుబండు అంటే కోసేయడాని అర్థం ఏంటి? శరీర కోరికలు. శరీరం అడ్డం ఉందంటే శరీరం అడ్డం కాదు, శరీరంలో ఉండేటువంటి కోరికలు, అది ఇన్బిల్ట్. అనగా ఒక ఫోన్ కొనుక్కున్నాం అనుకోండి, ఈ ఫోన్లో డిఫాల్ట్ వచ్చేస్తాయి, ఇన్బిల్ట్ వచ్చేస్తాయి యాప్స్. కొన్ని మనం అరువు తెచ్చుకుంటాం, బయట నుంచి మనం తెచ్చుకుంటాం, ప్లే స్టోర్కి పోయి కొన్ని తెచ్చుకుంటాం. కానీ కొన్నప్పుడే కొన్ని వచ్చేస్తాయి. అలాగే మనం పుట్టినప్పుడే మన శరీరంలో ఇన్బిల్ట్ ఉంటాయి. వాటిని మనము దినదినము వాటిని చంపుతూ ఉండాలి, వాటిని నరకుతూ ఉండాలి. అప్పుడప్పుడు మీరు మటన్ మస్తాన్ బై కొట్టుకుపోయావు అనుకోండి, మటన్ మస్తాన్ బై కొట్టుకుపోతే ఏమవుతుంది? ఇప్పుడు కైమా కొడుతుంటాడు, చూశారు ఎప్పుడైనా? చూడలేదు కదా. పోనీ కైమా కొట్టడానికి ప్రయత్నం చేశారా ఎప్పుడైనా? చేయలేదా? మా ఇంట్లో ఒక చిన్న ముద్ద కూడా తెచ్చుకున్నాను నేను, కసాయి కత్తి కూడా తెచ్చుకున్నా, ప్రయత్నం చేశా. ఇంట్లో ఏమన్నా ట్రై చేస్తాము కైమా కొట్టడానికి అని చెప్పి, అది కొద్దిగా చాలా వెయిట్, అది కొద్దిగా బరువు ఉంటుంది అన్నమాట కసాయి కత్తి. సరే దాన్ని తీసుకుని ఒక 1/4 కిలో మాంసం తెచ్చుకుని ట్రై చేశా. అబ్బా చెయ్యి అంత నొప్పి పడుతుందంటే అసలు కొట్టలేకపోయా. బుద్ధి లేకుండా తెచ్చుకున్నాను కదరా కత్తి అనుకున్నా. అక్కడ కానీ పోయి చూసామనుకో మొక్కల కింద కొట్టేస్తాడు. అసలు ఏది మొక్కో, ఏది మాంసమో, ఏది నరమో తెలీదు. మొత్తం మొక్కల కింద, చిన్న చిన్న మొక్కల కింద కొట్టేస్తాడు. అట్లాగా మన జీవితంలో ఏదైతే మనం పుట్టుకతో వచ్చినాయి చూసావా, ఈ ప్రాచీన స్వభావం అంటాడు అపోస్తలుడు పౌలు. ఆమేన్, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడును గాక. ఆ ప్రాచీన స్వభావం అనేది మనం పుట్టుకతో వచ్చేసింది. ప్రతి దినం దాన్ని కైమ చేసేయాలి దాన్ని, అనగా దాని రూపం మారిపోవాలి, దానికి ఉన్నటువంటి రూపము కోల్పోవాలి. ఆ రూపం ఉండకూడదు. ఏదైతే మనలో ఉన్న ఇన్బిల్ట్ ఉందో ఆ యొక్క ప్రాచీన స్వభావం అనేటువంటి ఆ ప్రాచీన స్వభావము, అది రూపము కోల్పోవాలి. దాన్ని మొక్కల కింద నరికేయాలి నువ్వు ప్రతిరోజు. అది నీలో నాలో ఉన్నటువంటి ఆ ప్రాచీన స్వభావం అనే పాప స్వభావం, వాటిని నువ్వేం చేయాలి? ఆత్మదేవుని ఖడ్గముతో దాన్ని ముక్కలు ముక్కలుగా చేసేస్తే కానీ యేసయ్య స్వరూపంలోకి మార్చబడం మనం. ఆమేన్, హల్లెలూయా. కనుక మనము ఆత్మ లోపలటువంటి అనగా ఆంతరంగిక పురుషుడు దినదినము నూతన పరచబడాలంటే పాతైపోవాలి కదా. పాతైపోతేనే కదా నూతన పరచబడతారు. అప్పుడప్పుడు ఒక సామెత చెప్తారు, కొత్త నీళ్ళు వస్తేనట పాత నీళ్లు పోతాయట. అంటే పాత నీళ్లు పోతే కదా కొత్త నీళ్ళు వస్తాయి. నేను ఎంటా ఉంటానంటే కొత్త నీళ్ళు ఏం చేస్తాయి? రావు. కొత్త నీళ్ళు రావడానికి పాత నీళ్ళు వదలాలి. అప్పుడు పాత నీళ్ళు పోయి సముద్రంలో పడిపోతాయి, కొత్త నీళ్ళు వచ్చి చేరుతాయి పెన్నా నదిలోకి. ఇప్పుడు మనం కూడా ఏం చేయాలి? పాత స్వభావం సముద్రంలో పడిపోవాలి, కొత్త స్వభావం నవీన స్వభావం మనం సంతరించుకోవడానికి బాహ్య పురుషుడు కృషించిపోవాలి, ఆంతరంగిక పురుషుడు నూతనము దినదినము పాత అయిపోవాలి, దినదినము కొత్త పడాలి, దినదినము పాత అయిపోవాలి, దినదినము కొత్త రావాలి. అనగా ఒకేసారి రాదు అన్నమాట దాని అర్థం. ఒకేసారి రాదు దాని అర్థం. గర్భములోని శిశువు ఫుల్గా గ్రో అవ్వాలంటే 9 months పడుతుంది. 9 months వచ్చేసరికి ఆ గర్భంలోని శిశువు అన్ని విధాల ఒక మానవ శరీరాన్ని అన్ని విధాల సంపూర్ణముగా అమర్చుకున్న శిశువై బయటకు వస్తాడు. అనగా అది ఒక్కరో జరిగే పని కాదు. అది దినదినము మనకు తెలియకుండానే గర్భములో ఆ శిశువు ఆ యొక్క జీవముతో పొందుపరుచుకుంటూ ఒక్కొక్కటి కన్ను, ముక్కు, చెవి, అన్ని గుండె నరాలు అన్నీ కూడా
పొందుపరుచుకుంటూ నూతనంగా మార్చబడుతూ ఉంటాడు. ఒక సమయం వచ్చినప్పుడు కంప్లీట్ శిశువుగా మారిపోతాడు. ఆమేన్. అలాగే మనము కూడా యేసుక్రీస్తులో మనము దినదినము నూతన పరచబడుతూ, పాతవి తీసేసుకుంటూ నూతనంగా మార్చబడుతూ ఆయన రూపములోనికి తయారు చేయబడడానికే మనము ఇష్టపడాలి. అలా ఇష్టపడినప్పుడు ఇలాంటి ఉపవాస ప్రార్థన కూడికలు మనకు అవసరం. ఆమేన్. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యము మనకు చెప్పినప్పుడు ఆ వాక్యాన్ని వినడానికి పరిశుద్ధాత్మ దేవుని సహాయం కోరుకోవాలి. మనం ఆత్మదేవా నువ్వు నాకు సాయం చేయాలి, పాస్టర్ గారు ఏ వాక్యం చెప్తాడో దాన్ని అర్థం చేసుకోవడానికి నాకు నీ మనసు కావాలి, నీ జ్ఞానం కావాలి, అంగీకరించడానికి నీ జ్ఞానం కావాలి. కనుక ప్రకృతి సంబంధమైన జ్ఞానం నాకు అవసరం వద్దు, అసలు వద్దది. ఆత్మ సంబంధమైన జ్ఞానం నాకు అవసరం. కనుక నీ ఆత్మతో నింపితేనే కానీ నేను పాస్టర్ గారు చెప్పిన వాక్యం నాకు అర్థం కాదు. ఆమేన్. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకొక వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. చూడండి, కీర్తన గ్రంథము 109వ దావీదు కీర్తన 24వ వాక్యం. ఉపవాసము చేత అయా మైకు 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 చదువుమా. ఉపవాసము చేత నా మోకాళ్ళు బలహీనమాయను, నా శరీరము పుష్టి తగ్గి చిక్కిపోయెను. ఈ అపోస్తలుడైన పౌలు ఒక రకంగా చెప్తే, దానికి ముందు దావీదు ఎప్పుడో చెప్తున్నాడు, నా మోకాళ్ళు బలహీనమాయను. దేని చేత? ఉపవాసం చేత. ఉపవాసం చేత మోకాళ్ళు ఎందుకంటే మోకరించి ప్రార్థన చేస్తున్నాడు ఆయన. నిలబడి ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారు, కూర్చుని ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారు, మోకరించి ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారు, పండుకొని ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారు. ఒక్కొక్కసారి ఒక్కొక్క స్థితిలోకి వెళ్ళిపోతూ ఉంటాం మనం. బాగా శక్తి, బలము, ఆరోగ్యం ఉన్నప్పుడు, వయసు ఉన్నప్పుడు వేసిన మోకాళ్ళు తీయం అసలు. అలాగే ఉంటాం, ఆ మోకాళ్ళ మీద పడుకుంటాం, నిద్ర వచ్చేస్తుంది. ఆ ప్రార్థన చేస్తూ 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 అక్కడే అలిసిపోయే మోకాళ్ళ మీద తూగుతుంటాం. వయసు అయిన తర్వాత మోకరించడానికి మన మోకాళ్ళలో ఉండే బలము సరిపోదు, ఆ మోకాళ్ళ బలము క్షీణిస్తుంది. అప్పుడు మోకరించలేక లేచి నిలబడతాం. లేచి నిలబడి దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉంటాం. అది కూడా మనం చేయలేనప్పుడు కూర్చుని దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ దేవునికి చెప్తాం. అన్నీ దేవుడు తెలుసుగా. అన్నీ చేయగలిగి ఉండి నువ్వు కూర్చుని ప్రార్థన చేస్తానంటే ముట్టికాయ వేస్తాడు నీకు. ఏం వేస్తాడు అంటే అర్థం ఏంటి? శిక్షిస్తాడని. ముట్టికాయ వేస్తున్నా అంటే శిక్షిస్తాడని. ఎందుకు? నువ్వు మోకరించగలిగి ఉండి కూడా, అనగా నేను నువ్వు తగ్గించుకోవడానికి ఇష్టముండి కూడా, తగ్గించుకునేటువంటి సమయం నీకు ఇచ్చినా కూడా, తగ్గించుకునే వయసు నీకు ఇచ్చినా కూడా నువ్వు తగ్గించుకోవట్లా. దేవుడు మన హృదయాన్ని పరిశీలిస్తాడు. పడకల మీద నుండి అంట దేవుని ప్రార్థిస్తారట వృద్ధులు. వాడు పడకల మీద నుండి దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటారట. వాళ్ళు పడుకుని దేవుని వాక్యాన్ని మనన చేసుకుంటూ ఉంటారట. వాళ్ళు వృద్ధులు కలలు కంటారట. యవనస్తులు దర్శనాలు చూస్తారట. ఆమేన్. హల్లెలూయా. ఇవన్నీ అబద్ధాలు కావు, నిజాలు. నువ్వు ఆత్మీయంగా ఎదిగితే నీకు అర్థం అవుతుంది. నీకు ఆత్మీయంగా ఎదగనప్పుడు దానికి అసలు నీకు దాన్ని చెప్పడం కూడా వ్యర్థమే. నీతో వాటిని చర్చించడం కూడా, నీకు బోధించడం కూడా వ్యర్థమే. ఈయన ఏమంటాడంటే, ఉపవాసము చేత నా మోకాళ్ళు బలహీనమైపోయాయి. ఎన్ని దినాలు ఉన్నాడు మానవుడు? మరి రాజు కదా, రాజుకు అవసరమా ఉపవాస ప్రార్థన? రాజుకు అవసరమా? ఎవరక్కడ? చిత్తం మహాప్రభు. ఇదిగో ఆ ఏలియాని బిలు, ఆ యోనతాన్ని బిలు, ఇది వాళ్ళని బిలు, వీళ్ళని బిలు, అందరూ మీరు ఉపవాసం నా కోసం ప్రార్థన చేయండి పోండి అంటే వాళ్ళు చేయరా? నేను ఎందుకు చేయాలి? ఉపవాస ప్రార్థన? నా కోసం చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు.
ప్రవక్తలు ఉన్నారు, దైవజనులు ఉన్నారు, యాజకులు ఉన్నారు, ప్రధాన యాజకులు ఉన్నారు. వీళ్ళందరూ నా కోసం ఉపాసన ప్రార్థన చేస్తారు కదా, మళ్ళీ ఏం చేయాల్సిన అవసరం ఉంది? ఉందంటారా? ఉందంటారా అంటున్నా? లేదు కదా. అదే కదా టీవీలో చెప్పేది. కింద బ్యాంకు చేస్తారు, ఏది బ్యాంకు అకౌంట్, బ్యాంక్ అకౌంట్ వేస్తారనమాట. కింద పేరు బ్యాంక్ అకౌంట్. మీరు మాకు 5,000 రూపాయలు వేస్తే మేము మీకోసం ప్రార్థన చేస్తాం. ఎంత చక్కగా ఉంది ఆ మాట, ఎంత చెవులకి ఇంపుగా ఉంది. నాకైతే బా తప్పించాడు రా దేవుడు, ఇప్పుడు నేను నిద్రపోవచ్చు హ్యాపీగా. 5,000 వేసేసామా సిస్టర్కే, ఓ నా గురించి ప్రార్థన చేస్తుంది, హ్యాపీగా పడుకోండి. అలాంటి 5,000 ఎంతమంది వేశారు? పిచ్చితనా? నీలాంటి వాళ్ళు ఆ మాట నమ్మి ఎంతమంది వేశారో? ఒక 1000 మంది వేశారు అనుకో, రోజుకి ఎన్నిసార్లు ప్రార్థన చేస్తుందా సిస్టరు? చెప్పండి. నా కోసం ప్రార్థన చేస్తే, నా కోసం ప్రార్థన చేసి ఇంకో 5,000 ఇచ్చిన వాళ్ళు, అవతల ఇంకో 5,000 ఇచ్చిన వాళ్ళు, అవతల ఇంకో 5,000 ఇచ్చిన వాళ్ళు, ఇంకోళ్ళు 10,000 ఇచ్చి ఉంటారు. వాళ్ళకి కొద్దిగా పెద్ద ప్రార్థన. ఇంకొకరు 50,000 ఇచ్చారు, వాళ్ళకి ఇంకా పెద్ద ప్రార్థన. అబ్బా ప్రభా 50,000 ఇచ్చారు నాయన. ప్రార్థన చేయాల్సిన సిస్టర్ కాదు నువ్వు, ప్రార్థన చేయాల్సిన బ్రదర్ కాదు నువ్వు. వాళ్ళు చేసేది వాళ్ళు చేస్తారు. నువ్వు ఎదగాలి, నువ్వు నేర్చుకోవాలి, నీవు నూతన పురుషుగా నువ్వు ఉద్బోధించాలి, దేవుని రూపంలోకి నువ్వు మార్చబడాలి. అది నీ బాధ్యత. సంఘ కాపరైతే అది చెప్తాడు, సిస్టర్ అయితే అది చెప్తారు, బ్రదర్ అయితే అది చెప్తారు, లోపల వేస్తారు చూసి అకౌంట్ నెంబర్, వాళ్ళైతే అది చెప్తారు. సంఘ కాపరి అంటే చెప్పడు. మీరు రావాల్సిందే ప్రార్థనకి, మీరు మోకరించాల్సిందే ప్రార్థనకి, మీరు వాక్యం చదవాల్సిందే, మీరు ప్రార్థన చేయాల్సిందే, మీరు కుటుంబాన్ని ప్రార్థన. సంఘ కాపరి చెప్తాడు, సంఘ కాపరి నాకు డబ్బులు పంపించండి, మీరు ఏమో సంఘానికి రావద్దని చెప్తాడా? అలా చెప్తారు ఎవరైనా? ఏ సంఘ కాపరి చెప్పడు. ఒకళ్ళు చెప్పుంటే బుద్ధి లేని సంఘ కాపరి ఉంటాడు. ఎవరు రావలేదు సంఘానికి, మీరు డబ్బులు పంపించండి, మీకోసం ప్రార్థన చేస్తానని. ఒకరోజు నేను కూడా అట్టే చేశా. ఎవరు రాలా, బెంచులుగా చెప్పుకున్నా వాక్యం. ఒక 2-3 వచ్చారు. డబ్బులు పంపించేవాళ్ళు కాదు, కరోనాకి. ఆ కరోనాకి ఎవరు రాలా. గవర్నమెంట్ వాళ్ళు మందిరాలు మూసేయండి అని చెప్పారు. తలుపులన్నీ వేసేసాం. తలుపులన్నీ వేసి మేము మాత్రమే, మా కుటుంబం మాత్రమే వచ్చిన వాళ్ళు 4-5 వాళ్ళే రొట్టె విరుచుకున్నాము, వాళ్ళే ప్రార్థన చేసుకున్నాము, వాళ్ళే వెళ్ళిపోయాం. డబ్బులు తీసుకుని కాదు. మీరు ఎదగాలి అంటే ప్రతి విశ్వాసి ఎదగాలి, ప్రార్థనలో ఎదగాలి. ప్రకృతి సంబంధమైనటువంటి మానవుడు ఆత్మ సంబంధ విషయాలు అంగీకరించడు, దాన్ని గ్రహించడు. ఆమేన్, హల్లెలూయా. ప్రియమైన సంగమా, నీవు నేర్చుకోవాలి, నువ్వు ఎదగాలి, ప్రభు రూపంలోకి మార్చబడాలంటే ఇదే అవకాశం మనకు. నేను చెప్పే మాటలు ఒకవేళ మీకు దాన్ని ఏమంటారంటే బాధగా ఉండొచ్చు, బాధగా ఉండొచ్చు. ఒక్కొక్కసారి దెబ్బ తగిలినప్పుడు కారం వేసేస్తారు పైన. దెబ్బ తగిలితే కదా, ఎందుకు వేస్తారు కారం? మంట పుట్టాలనే. అదే కదా కారం అని చెప్పాను. ఆ పసిపేద కారం. కొంతమంది ఉప్పేస్తారు, తెలీదా? మేము హాస్టల్లో చదువుకున్నాం. మేము హాస్టల్లో చదువుకుంటే హాస్టల్ జేడంతా నాకు వచ్చేసింది. ఆ జడ గీక్కుంటా ఉన్నాడు. మా మామ వీడేంది గీరుకుంటున్నాడు, మా వీడు తలంతా పుండ్లు వచ్చేసి జడ పట్టింది వీడికండి. ఏం చేస్తాం కమ్మలంటే, సముద్రాన్ని తీసుకెళ్తాం మామ, వీడికి సముద్రం తీసుకెళ్ళి ముంచేస్తే పోతాయి, అన్నీ పోతాయి. అవునా అని చెప్పి సముద్రం తీసుకెళ్ళాను, మైపాడు సముద్రానికి. అప్పుడు మైపాడు కోటూరు గీటు లేదు, అప్పుడు మైపాడు తీసుకెళ్ళి నేను రాను అన్నట్టు లాక్కుని పోయి కింద పెట్టి తోమి ఎట తోమి పోతుందిరా, ఇసుకేసేది తోమేది, మంట, అబాబా ఏడుపు. దేనికి? బాగుపడాలని కదా, ఆ జిల పోవాలి, పుండ్లు పోవాలని కదా. అంతే, మీలో ఉన్న పుండ్లు పోవాలని మంట పెట్టేది ఊరికనే కాదు. అజ్ఞానం అనే పుండు పారిపోవాలి, ప్రకృతి సంబంధమైనటువంటి ఆ పుండు మానిపోవాలి, ఆత్మ సంబంధమైన జ్ఞానం మీకు కలగాలి.
దానికోసం కొద్దిగా బాధ అయినా భరించాలి, తప్పదు. మీరు ఆత్మ సంబంధ విషయాలు తీర్చుకోవడంలో కాస్త ప్రకృతి సంబంధం మనుషుడు కాస్త ఇబ్బంది పడతాడు. ఇది కాదనుకుంటానే, ఇది ఒకవేళ అని వెంటనే అంగీకరించాడు వాడు. ఎప్పుడైతే పసిబిడ్డల వలె మీరు ఎప్పుడైతే దేవుని యొక్క రాజ్యాన్ని అంగీకరిస్తారో ఇలాంటి వారిదే పరలోక రాజ్యం. ఆమేన్. గట్టిగా చెబుతాను మేము పరసామండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఉపవాసము చేత నా మోకాలు బలహీనమయ్యను, నా శరీరము పుష్టి తగ్గి చిక్కిపోయాను. ఎముక మరి చర్మం అంట ఎముకకు అతుక్కుపోయిందట. అనగా ఎన్ని ఎముకలో కూడా కనిపెట్టచ్చట. పుష్టి తగ్గిపోయింది, శక్తి బలం తగ్గిపోయింది, కండరాలు తగ్గిపోయాయి, ఏమీ లేవు. ముఖానికి చర్మం అతుక్కున్నట్టే, ఎముకలు అతుక్కున్నట్టే, ఇంకా వేరేది ఏమీ లేదు. ఓ, అట్లుంటుందా ఉపవాసం అంటే? తను తగ్గించుకోవడం అంటే అట్లుంటుందా? ఇదేనా తమాషాగా రాశాడు ఏమైనా ఈయన? అనగా తను హెచ్చించుకోవడానికి రాశాడా, లేకపోతే గొప్పలు పోవడానికి రాశాడా? అనగా పుష్టిగా ఉండి కూడా నాకు పుష్టి తగ్గిపోయిందని అని రాస్తాడా? మోకాళ్ళ బలంగా ఉన్నా కూడా నా మోకాళ్ళు బలహీనమైన అని చెప్పి రాస్తాడా? అలా అబద్ధాలు కూడా రాస్తారా దేవుని యొక్క వాక్యంలో? పరిశుద్ధాత్మ దేవుడు అబద్ధాలు రాయిస్తారా అంటారా? అంటే ఇప్పుడు మనిషి కృషించిపోతున్నాడు అంటే దేనికి? ఆత్మను ఎదగడానికి, పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తిని పొందడానికి, ఆయన జ్ఞానము పొందడానికి, రాజ్యాన్ని ఎలా పరిపాలించాలో, అందరిని ఎలా దేవుని సన్నిధికి తీసుకొచ్చుకోవాలో, రాజ్యాన్ని ఎలా కాపాడుకోవాలో ఆ దృష్టి నాకు కలగాలని ఆయన సన్నిధిలో మోకరించి బలహీనపడిపోతున్నాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. ఆమేన్. టైం అయిపోయినట్టుంది. 3 ఇంకొక వాక్యం చదువుకొని మనము ఈరోజు సెషన్ ముగించుకుంటాం. యోవేలు గ్రంథం చాలా అద్భుతమైనటువంటి ప్రవచన గ్రంథం. చదువుదామండి. ఎన్నో వాక్యము? 2వ అధ్యాయము 12వ వాక్యం. ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు, ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. ఇదే యెహోవా వాక్కు. ఇప్పుడైనను అంటే ఏంటి? అది ఎప్పుడో చెప్పారు అనుకోండి యోవేలు, అప్పుడు అన్నమాట. మరి ఇప్పుడైనా అంటే అర్థం ఏంటంటే, ఈ ప్రకృతి సంబంధమైన మానవుడు పారిపోయి ఆత్మ సంబంధమైనటువంటి జ్ఞానం వచ్చినప్పుడు ఇప్పుడైనను అనగా నువ్వు ఎప్పుడైతే మారుతావో, ఎప్పుడైతే మార్పు వస్తుందో, ఎప్పుడైతే దేవుడు కావాలనుకుంటావో, ఎప్పుడైతే నేను ఆత్మీయంగా జీవించాలనుకుంటావో, ఎప్పుడైతే నేను యేసు ప్రభు రూపంలోకి మార్చాలనుకుంటావో, ఇప్పుడైనను మనము దేవుని యొక్క సన్నిధికి రావడానికి ఆయన ఏం చెప్తాడో చూడండి. ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండాలి. ఇప్పుడైనా సరే మీరు ఉపవాసం ఉండండి. ఉపవాసం ఉండకపోతే ఏమైంది? ఏమవుద్ది చెప్పండి. ఎందుకు చెప్పాడు ఆయన ఉపవాసం? ఇప్పుడైనా ఉపవాసం ఎందుకు చెప్పాడు ప్రభువు? ఇదే యెహోవా వాక్కు. దేవుని మాట ఇది, నా మాట కాదు, నీ మాట కాదు, యోవేలు మాట కాదు. ఇదే యెహోవా వాక్కు. ఇప్పుడైనా ఉపవాసం ఉండండి, మిమ్మల్ని మీరు తగ్గించుకోండి, మీరు దుఃఖపడండి, మీరు ఏడవండి, మీరు కన్నీరు పెట్టండి, మనఃపూర్వకముగా దేవుని యొద్దకు. అది సో ఈ 40 దినాల ఉపవాసం ప్రార్థనలో ఎప్పుడెప్పుడు మనము తప్పులు చేసామో, ఎప్పుడెప్పుడు మనం దేవునికి దూరం అయిపోయామో, ఎప్పుడెప్పుడు బైబిల్ చదవకుండా మానేసామో, ఎప్పుడెప్పుడు ఉపవాస ప్రార్థన రాకుండా మానేసాము, ఎప్పుడెప్పుడు శీల సమాజం రాకుండా మానేసాము, ఎప్పుడెప్పుడు ప్రత్యేకమైన ఆరాధనలకు రాకుండా మానేసామో, ఇప్పుడు తెలుసుకొని వాటన్నిటిని ఒప్పుకొని మనసు మార్చుకొని నా యొద్దకు రండి అని యెహోవా అనగా దేవాది దేవుడు సెలవిస్తున్నాడు. మన జీవితాలు మారాలి కదా, మన జీవితాలు మారాలి, పూర్తిగా దేవుని వైపు తిరగాలి, మన ప్రవర్తనలో కొద్దిగైనా మార్పు రావాలి. ఆమేన్. హల్లెలూయా. 100% రావాలని దేవుని కోరికే, కానీ 100% రాకూడదని ఎవరి కోరిక? అబ్బా, మీరు బాగా తెలిసింది, వాక్యం బాగా అర్థమైపోయింది నీకు, నేను చెప్పాల్సిన అవసరం మీకు
బాగా అర్థమైపోయింది మీకు. మిమ్మల్ని రానివ్వకుండా అడ్డుపడేవాడు వాడే, దాన్ని మీరు వెంబడించకుండా చేసేది వాడే. అసలు అవసరం లేదు ఇవన్నీ మనకు తెలుసు, బైబిల్ చదువుకుంటే అన్నీ అర్థమైపోతాయి అని చెప్పేవాడు వాడే. ఆయనే కొత్తగా చెప్పేది ఏమిలే, మనకు తెలిసిన మాటలు చెప్పేది ఆయన. దానికోసం దూరం పోవాల్సిన అవసరంలే. అదే ప్రతి సినిమాలో ఒక విలన్ ఉంటాడు, ఒక హీరో ఉంటాడు. అవసరమా సినిమాకి? అప్పుడు ప్రతి సినిమాలో ఒక విలన్ ఉంటాడు, ఒక హీరో ఉంటాడు, ఒక డ్యూయట్ ఉంటుంది, ఒక లవ్ ఉంటుంది, ఒక ఫైట్ ఉంటుంది, ఒక పోలీసు ఉంటాడు, ఒక దొంగడు ఉంటాడు. తెలిసిన విషయమే కదా, మళ్ళీ సినిమా ఎందుకు చూస్తున్నా? అంటే బైబిల్ తెలుసు మనకు, కానీ దేవుడిచ్చే వివరణ అది ప్రత్యేకమైనది. ఆమేన్. అది ఆత్మదేవుడు చెప్తేనే మనకు అర్థమవుద్ది. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది తెలిసిన విషయములే, ఇది తెలిసిన విషయములే, ఇది తెలిసిన విషయములే అని అనుకుని మనము దేవుని సన్నిధికి రాకుండా పోతే మనమే నష్టపోయేది. మొదటి అధ్యాయము 14వ వాక్యం. యోవేలు ఉపవాస దినము ప్రతిష్ఠించుడి, వ్రత దినము ఏర్పరచుడి, యెహోవాను బతిమాలుకొనుటకై పెద్దలను దేశంలోని జనులందరినీ మీ దేవుడైన యెహోవా మందిరములో సమకూర్చుడి. మందిరంలో సమకూర్చండి అయ్యా, మందిరంలో సమకూర్చండి. మీ పెద్దలను తీసుకురండి, మీ సంఘ పెద్దలు తీసుకురండి. మన సంఘ పెద్దలు ఉంటారు, వాళ్ళు సంద పడడానికి వస్తారు, వీళ్ళు కానుకలు పట్టేదానికి వస్తారు, ఇంక దీనికి రారు. కానుకలు పట్టేదానికి వస్తారు. ఇంకా ఉపవాస దినాన్ని ప్రకటించండి. పెద్దలు రండి, పెద్దలారా రండి, సంఘ పెద్దలారా రండి, మీరు మీ కుటుంబాలు, భార్యలు, బిడ్డలు అందరు రండి. ఆదివారం వస్తే కానుకలు పట్టడానికి, లేకపోతే ఆదివారం వస్తే సంఘ పెద్దలుగా, ఆదివారం వస్తే అది కాదు కావాల్సింది. దేవుని సన్నిధికి రండి, దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తాడు. ఆమేన్. సంగతి మిమ్మల్ని హెచ్చించేది. వీళ్ళు ఎవరో సమోసాలు తీసుకొచ్చినట్టున్నారే, సమోసాల వాసన వస్తుంది. సన్నిధి అంటే ముగిచ్చేమని అన్నమాట. సమోసాల వాసన వచ్చాయంటే, పాస్టర్ గారు మీరు ఎక్కువ చెప్పేస్తున్నారు వాక్యము, రేపు చెప్తాం అని సమోసాలు తెచ్చి పెట్టేస్తారు నా పక్కన. వా, ఎంత తెలివండి వీళ్ళకి! చెప్పకుండానే నా చేత వాక్యం మానిపించేస్తారు. చూసారా? ఆ సమోసా అంటే వాడిపోవాలా, వాక్యానికి అడ్డం వచ్చేది ఏది ఉండకూడదు. ఆమేన్. నువ్వు ఎప్పుడైతే దేవుని సన్నిధికి నువ్వు ఒప్పుకుంటావో, యెహోవాకు తిరిగి రండి అని చెప్పినప్పుడు నువ్వేం చేయాలట? ఉపవాస దినాలు ప్రకటించండి, వ్రత దినాలు ప్రకటించండి, పెద్దలను పిలిపించండి, అందరూ దేవుని మందిరానికి రండి. ఇక రేపు నుంచి ఒక పని చేస్తున్నాను. ఇక్కడ నుంచి సరిగ్గా 7వ దినానికి సంఘ పెద్దల ఉపవాస ప్రార్థన. అంతే, సంఘ పెద్దల కుటుంబాల ఉపవాస ప్రార్థన. అందరూ సంఘ పెద్ద, ఆయన భార్య, ఆయన బిడ్డలు, కోడళ్ళు, మనవరు, మనవరాళ్ళు మొత్తం వచ్చేయాలి. 7వ రోజుకి వస్తారా? రావడమే పెద్ద గొప్ప సుండసాను బలివాడే. వచ్చేదానికే అంత మాత్రం కష్టమైతే మా భార్య, మా భర్త, మా బిడ్డలు, మనవరాలు ఎట్లా వస్తావా మేము? మరి వాక్యం ఏమట్ట చెప్తుంది? ఉపవాసను ప్రకటించండి, ప్రతిష్ఠించండి, వ్రతం ఏర్పరచండి, యెహోవాను ప్రతిమాలుకొనుటకై పెద్దలను దేశంలోని జనులందరినీ యెహోవా మందిరం రండి అని పిలుస్తుంటే, అందరు రమ్మంటుంటే నేను ఒక్కనే వస్తానంటే ఆత్మీయ నేత్రం ఇంకా తెరవబడలే. ప్రకృతి సంబంధమైన వారముగానే మిగిలిపోతున్నాం మనం. ఆత్మ సంబంధమైన సంఘాలుగా రాట్లా, ఆత్మ సంబంధమైన ఆలోచన మనకు రాట్లా, ఆత్మ సంబంధంగా మనము మన బిడ్డలు ఎదగాలని రాట్లా, ఆత్మ సంబంధంగా మన బిడ్డలను ఎదిగింప చేసుకోవాలంటే ముందు వాళ్ళకి ఒక మార్గం మనము చూపించాలి కదా. మనం వెళితే మన వెనకాల మన బిడ్డలు వస్తారు. మనమే ఎగ్గొట్టి నిద్రపోతుంటే రారు. రేపొద్దున నువ్వే పోలేదు నేను ఎందుకు వస్తానంటాడు. ప్రార్థన, 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 ప్రార్థన. స్తోత్రమయా, 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 పరిశుద్ధుడా, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. గొప్ప దేవుడు ప్రభా, అద్భుతాలు చేసే దేవుడు, ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు. అయ్యా ఇదిగో ప్రభా, నువ్వు మా చేతికి అప్పగించిన సమయాన్ని బట్టి నీకు వందనాలు. ఈరోజు మేము బ్రతికున్నామంటే కేవలం నీ కృప ఆశీర్వాదమే. పోయిన సంవత్సరం మేము చచ్చిపోయామంటే ప్రభా, ఈరోజు ఉపవాస ప్రార్థనకు వచ్చేవాళ్ళం కాదు.
మేము బ్రతికుండి కూడా సంఘంలో ప్రకటించినప్పుడు, సంఘ కాపరి ఇదిగో ప్రభా వ్రత దినాన్ని ప్రకటించినప్పుడు, ఉపవాస దినాన్ని ప్రతిష్ఠించినప్పుడు, 40 దినాలు రండి అని చెప్పినప్పుడు ఎంతమంది ఇదిగో ప్రభా నిమ్మకు నీరెత్తినట్లుగా నిర్లక్ష్యంగా ఉన్నారో అయ్యా నీకు తెలుసు ప్రభా. వచ్చిన వారందరూ బట్టి నీకు స్తోత్రాలు. రాని వారు కూడా ప్రభా ఉద్యమింపు దయచేయి. ఆ ఉద్యమంతో వాళ్ళు వచ్చి ప్రభా నీ ఆశీర్వాదం పొందుకునే కృప దయచేయి. నీ బిడ్డలకు స్వస్థత కావాలంటే స్వస్థత, వివాహాలు కావాలంటే వివాహాలు, వారికి సంతానం కావాలంటే సంతానము, ఆత్మ ఆశీర్వాదం అంటే ఆత్మీయ ఆశీర్వాదాలు, ఆత్మ వరాలు కావాలంటే ఆత్మ వరాలు, ఆత్మ అభిషేకం కావాలంటే ఆత్మ అభిషేకము. వారికి ఏ విధంగా ప్రభా నీ రూపంలోనికి మార్చబడాలో ఆ రీతిగా నీ రూపంలోనికి మార్చుటకు ప్రభా అవసరమన్నీ వాళ్ళకి అనుగ్రహించు నాయన. నీకు వందనాలు. ఈ రీతిగా మమ్మల్ని ప్రేమించినందుకే వందనాలు. ఇంకా నువ్వు రాబోయే దినాల్లో నీవే మాకు చూపించి, నీవే మాకు అనుగ్రహించి, నీవే కాపాడమని నేను స్తుతించుకుంటూ, నేను గణపరచుకుంటూ యేసు క్రీస్తు పరిశుద్ధ శక్తిగల నామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి దేవుని యొక్క ప్రేమ, ఆయన కృప, ఆయన సమాధానం మనకు, మన కుటుంబాలకు, మన సంఘానికి, ఉపవాస ప్రార్థన కూడికలకు ఉదయం అయితేనేమి సాయంత్రం అయితే ఆయన తోడేండి కాపాడును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.